శ్రీరామ రఘురామ నిన్ను వేడుకోగ దిగిరావా జయ రామ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆ లోక్సభ నియోజకవర్గంలో ఇద్దరు కొత్త అభ్యర్థులే. రాజకీయ వారసత్వాలు తప్ప ఎవ్వరికీ డైరెక్ట్గా ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. అయినా ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎలక్షన్ హీట్ సమ్మర్ సెగల్ని మరిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. నియోజకవర్గానికి కొత్త అభ్యర్థులుగానే కాదు, ఫస్ట్ టైం పోటీ చేస్తున్న యంగ్స్టర్స్ లో ఎవరిది అప్పర్ హ్యాండ్ అన్నది టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇక్కడ ఈసారి వైసీపీ తరపున మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. పేరు ప్రకటించిన నాటి నుంచి పని మొదలుపెట్టి నిత్యం జనంలో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. తన తండ్రి ఉమ్మడి పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్ గా ఉన్న నాటి నుంచి ఏలూరుతో సత్సంబంధాలు ఉండటం సునీల్ కు కలిసొస్తోంది. దానికి తోడు ఏలూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వైసీపీ ఎమ్మెల్యేల బలం అడ్వాంటేజ్ అవుతోంది. దీనికి తోడు కూటమి తరపున అభ్యర్థి ప్రకటన తమకు మరింత కలిసొస్తుందనే ధీమాతో వైసీపీ కనిపిస్తోంది. టీడీపీ తరపున ఉమ్మడి కడప జిల్లాకు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పేరును ప్రకటించింది. ఇక కూటమి విషయానికి వస్తే టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న పుట్టా మహేష్ యాదవ్ వ్యాపారవేత్త. టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు ఆయన. నాన్ లోకల్ ఎఫెక్ట్ విషయమై టీడీపీ కేడర్లో కొంత ఆందోళన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం మంచి మద్దతు లభిస్తోంది. ప్రత్యర్థి పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దించడంతో పుట్టా మహేష్ కు లైన్ క్లియర్ అయింది. ఎంపీ అభ్యర్థి ఆర్థికంగా బలమైన వాడైతే చాలు, మిగతాది మేము చూసుకుంటామని చెప్పుకొచ్చిన టీడీపీ నేతలు కొత్త అభ్యర్థిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ చేస్తున్న ప్రచారాలను తిప్పికొడుతూనే పోలవరం, కొల్లేరు, చింతలపూడి లిఫ్ట్ అంశాలను అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ఏలూరు పార్లమెంట్లో బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసికట్టుగా మహేష్ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇదే విధంగా పోలింగ్ వరకు కష్టపడితే కూటమి గెలుపు పక్కా అంటున్నాయి సర్వేలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి వ్యతిరేకత ఉంది. దాన్ని సానుభూతిగా మార్చుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ అవుతున్నాయి. దీంతో ఏలూరు ప్రజలు కూటమికే జై కొడుతున్నారు. చూడాలి మరి ఇదే స్పీడ్ కూటమిని గెలుపు తీరానికి చేరుస్తుందో లేదో.